న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వాళ్ళిద్దరికీ నరకం అంటే ఏంటో చూపిస్తా. వాళ్ళ అంతు తేల్చేందుకే తూర్పుగోదావరి జిల్లాలో పోటీ చేస్తున్న ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మెగా డిఎస్సి అని ఊదరగొట్టి ఇప్పుడు దగా డిఎస్సి ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో ఫర్ కూటమి సూపర్ 6 బ్లాక్ బస్టర్ హిట్. ఇక డీటెయిల్స్ చూస్తే కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కుర్సాల కన్నబాబులపై జనసేనాని పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. వాళ్ళిద్దరికీ నరకం అంటే ఏంటో చూపిస్తా, వాళ్ళ అంతు తేల్చేందుకే తూర్పుగోదావరి జిల్లాలో పోటీ చేస్తున్నా. డొక్కు స్కూటర్పై తిరిగే కన్నబాబు చిరంజీవి భిక్షతో ఈ స్థాయికి వచ్చారు. చిరంజీవిని జగన్ అవమానిస్తుంటే కన్నబాబు ఏం చేస్తున్నారు అని పవన్ ప్రశ్నించారు. ఎమ్మెల్యే కన్నబాబు గురించి నాకు ఒక్కొక్క అక్రమ అర్జున నా గురించి చెప్తా ఉంటే, వాకలపూడిలో 20 కోట్ల విలువైన 4.86 ఎకరాల భూమిని లేఅవుట్ వేశారని చెప్పారు. ఆ లేఅవుట్లో 20 మంది స్థలాలు కొనుగోలు చేస్తే ఇదే భూమిని కడప జిల్లాకు చెందిన వైసీపీ నాయకుడు నకిలీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఎమ్మెల్యే అండతోటి, కన్నబాబు అండతోటి చుట్టూ గోడ కట్టించేశారు. ఆల్రెడీ స్థలాలు కొనుగోలు చేసిన బాధితులు మొత్తుకున్న పోలీస్ స్టేషన్కి వెళ్ళిన ఫలితం లేకపోవడంతో బాధితులు ఈ రోజున కోర్టుకు చుట్టూ తిరిగే పరిస్థితి. నేను మాటిస్తున్నాను మీకు, ఆ బాధితులందరికీ మా పంతం నానాజీ గారి ద్వారా, మాకు తెలుగుదేశం నాయకుల ద్వారా, ఉమ్మడి కూటమి ప్రభుత్వం ద్వారా మీకు న్యాయం జరిపిస్తాను. కన్నబాబు గురించి చాలా చక్కటి విషయాలు తెలిసినాయి. ఒక డొక్కు స్కూటర్ వేసుకొని తిరిగే వ్యక్తి, టుకుటుకులాడుతూ స్కూటర్ తిరిగే వ్యక్తి, ఎవరైనా సరే కాకినాడ రూరల్లో లేఅవుట్ వేస్తే, అప్రూవ్డ్ లేఅవుట్ అయితే ఎమ్మెల్యేకి 20 లక్షలు ఇవ్వాలి, అన్అప్రూవ్డ్ లేఅవుట్ అయితే 30 లక్షలు ఇవ్వాలి, పంట కాలువలు ఆక్రమించి లేఅవుట్ అయితే ఇంకో రేటుని చెప్తా ఉన్నారు. ఎవరి కుటుంబ తగాదాలున్నా, ఎవరు ఆర్థిక ఇబ్బందులతోటి స్థలాల్ని వాళ్ళకి అమ్మాలన్నా కానీ వీళ్ళు ఎంటర్ అయ్యి స్థలాలు లాగేస్తారు. ఎంటర్ అయ్యి స్థలాలు రిజిస్ట్రేషన్ చేయించుకొని డబ్బులు ఇవ్వకుండా వేధించిన కేసులు అనేకమని. వీళ్ళ వేధింపులు భరించలేకే డాక్టర్ కిరణ్ చౌదరి అనే వ్యక్తి పాపం డాక్టర్ అయ్యిండి, ఆయన ఒక 5 ఎకరాల స్థలం కన్నబాబు తమ్ముడికి పాపం అగ్రిమెంట్ చేయించుకుంటే ఆస్తి పత్రాలు తీసుకొని డబ్బులు ఇవ్వకుండా మొత్తం ఆస్తిని తీసుకుంటే అతన్ని వేధించి డాక్టర్ అయ్యుండి పురుగుల మందు తాగి దానితోటి స్లీపింగ్ పిల్స్ వేసుకొని చనిపోయిన వ్యక్తి. అంత హింసించారు కన్నబాబు. నాకు తెలిసిన కన్నబాబేనా అనిపిస్తుంది. ఇంత దుర్మార్గంగా తయారయ్యాడా? పక్కన ద్వారంపూడి చంద్రశేఖర్ పక్కన కూర్చుంటే కన్నబాబు కూడా ఇంత దారుణంగా తయారయ్యాడా? వైఎస్ జగన్తో కూర్చుంటే ఇంత దారుణంగా తయారయ్యాడా అనిపిస్తుంది. అంటే ముఖ్యంగా యువతకి చెప్తున్నా, మీరు రౌడిజానికి భయపడితే, దాష్టికానికి భయపడితే మీరు ఎక్కడికి పారిపోతారు? ఏ దేశానికి పారిపోతారు? ఎక్కడికి పారిపోతారు? మీరు ఎన్ని హారతులు తీసినా మీ గుండెల్లో ధైర్యం అనే జ్యోతి వెలిగించకపోతే ఎన్ని హారతులు తీసినా నిష్ప్రయోజనం అయిపోతుంది. నేను మీకు ముఖ్యంగా వచ్చాను. నేను ఈ సమాజంలో రైల్వే కోడూరులో కడపలో చెప్పా, ధైర్యం కల్పించడానికి వచ్చాను. మీకు మార్పు కోసం మీరు నిలబడి ఒక సాధన చేసి వైఎస్ జగన్ గద్దె దించే వరకు మీరు ఎన్ని హారతులు తీసినా ప్రయోజనం లేదు. వైఎస్ జగన్ గద్దె దించే వరకు మీరు అవిరామంగా మీరు కష్టపడాలి. దానికి నేను దశాబ్దం నుంచి నేను ఈరోజు ఒకటే అడుగుతున్నా, మిమ్మల్ని నలుగుతున్నాను. దశాబ్దం నుంచి నేను 72 కోట్లు 73 కోట్లు ట్యాక్స్ కట్టానంటే నా సంపాదన 200 కోట్ల రూపాయలు ఈ 5 సంవత్సరాల్లో. అంత సంపాదించగలను నేను. జూనియర్ ఎన్టీఆర్ గారు అంత పెద్ద నటుడిని కాకపోవచ్చు, ప్రభాస్ గారు అంత పెద్ద నటుడిని కాకపోవచ్చు, చిరంజీవి గారు అంత పెద్ద నటుడిని కాకపోవచ్చు, రామ్ చరణ్ అంత పెద్ద నటుడిని కాకపోవచ్చు. వారికి నాదైన బలం ఉంది. నేను ఇంత డబ్బు సంపాదించి కూడా ఎందుకు రోడ్ల మీద తిరుగుతున్నానంటే నాకు భయం ఏముందంటే, ఈ నేల కోసం కష్టపడే కొంతమంది వ్యక్తుల సమూహం కావాలి. 30,000 మంది ఆడబిడ్డలు అదృశ్యం అయిపోతే ఈ రోజు వరకు దాని మీద ముఖ్యమంత్రి ఒక ప్రకటన చేయడు, మాట్లాడు. ఇలాంటి ఎన్ని దారుణాలు చూస్తూ ఉంటే నాకు బాధేస్తుంది. సీఎం జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మెగా డిఎస్సి అని ఊదరగొట్టి ఇప్పుడు దగా డిఎస్సి ఇచ్చారని పలు బహిరంగ సభల్లో షర్మిల విమర్శిస్తున్నారు. ఎన్నికలు 2 నెలలు ఉందనగా ఇప్పుడు నిరుద్యోగులు గుర్తుకు వచ్చారా అని ప్రశ్నించారు. కుంభకర్ణుడు 6 నెలలు మాత్రమే నిద్రపోతాడు, సీఎం జగన్ మాత్రం 5 ఏళ్లు నిద్రపోయి ఎన్నికలప్పుడు సిద్ధమంటూ నిద్ర లేచారని ఎద్దేవా చేశారు. జాబ్ క్యాలెండర్ కూడా అలా వస్తుంది అని మీరు చెప్పారు 5 సంవత్సరాల క్రితం. మరి దాని మాట ఏమిటి? జాబ్ క్యాలెండర్ ఒక్కటి కూడా 5 సంవత్సరాలు గడిచింది, 5 సంక్రాంతులు గడిచాయి, కానీ జాబ్ క్యాలెండర్ మాత్రం ఒక్కటి కూడా రాలేదు. మరి మీరు ఏం సమాధానం చెప్తారు?
2,30,000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయని మీరే చెప్పారు 5 సంవత్సరాల క్రితం. ఆ ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఉద్యోగాలను మీరు ఇప్పటికీ భర్తీ చేయలేదు. ఆ ప్రభుత్వ శాఖల్లో ఈ రోజు వరకు కూడా అవే ఉద్యోగాలు 2,25,000 ఉద్యోగాలు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. మరి దానికైతే ఏమిటి? మరి బిడ్డలకు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వటం లేదు? మీ కార్యకర్తలకు మాత్రం వాలంటరీ ఉద్యోగాలు ఇచ్చి అవి ప్రభుత్వ ఉద్యోగాలుగా చూపించి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇంతకంటే దిగజారుడు రాజకీయం ఇంకొకటి ఉందా? డిఎస్సి నోటిఫికేషన్లు మీరే చెప్పారు 23,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మరి 7,000కే ఎందుకు ఇస్తున్నావు చంద్రబాబు, సిగ్గులేదా అని మీరు తిట్టిన రోజు ఉంది 5 సంవత్సరాల క్రితం. మరి అదే టీచర్ ఉద్యోగాలు 23,000 ఉద్యోగాలు ఈ రోజు వరకు కూడా ఖాళీగా ఉన్నాయి. మరి మీరు ఎందుకు భర్తీ చేయలేదు 5 సంవత్సరాలుగా? ఇప్పుడు ఎలక్షన్లకు 2 నెలలు ఉందనంగా మీరు 6,000 డిఎస్సి టీచర్ ఉద్యోగాలతో ఒక దగా డిఎస్సి ఇచ్చారు. మరి ఇది బిడ్డలను మోసం చేయడం కాదా? దీనికి ఏం సమాధానం చెప్తారు? మీ మేనిఫెస్టోలో పోయినసారి మీరే విలువ ఇవ్వకపోతే మీరు పెట్టిన అంశాలకు మీ కొత్త మేనిఫెస్టోకి ఏ విలువ ఉంటుంది, మీరు ఏ క్రెడిబిలిటీ ఉంటుంది అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. రాజశేఖర రెడ్డి గారు తలపెట్టిన జలయజ్ఞం ప్రాజెక్టులు, ఆంధ్ర రాష్ట్రంలో 54 ప్రాజెక్టును రాజశేఖర రెడ్డి గారు తలపెట్టారు. దాంట్లో 12 ప్రాజెక్టులను రాజశేఖర రెడ్డి గారే పూర్తి చేశారు. మిగిలినవి 42 ప్రాజెక్టులు అని మీరే 5 సంవత్సరాల క్రితము నవరత్నాలలో భాగంగా అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తాము, 1,40,000 కోట్ల రూపాయలు అంచనాతో రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞాన్ని పూర్తి చేస్తామని మీ మేనిఫెస్టోలో మీరు పెట్టారు 5 సంవత్సరాల క్రితం. మరి ఈ 5 ఏళ్లలో ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేశారు? కనీసం సగం చేశారా, 10 చేశారా, 5 చేశారా అంటే ఏదీ చేయకుండా పోయింది. మరి మీ మేనిఫెస్టోలో 1,40,000 కోట్ల రూపాయలు మీరు అంచనాలు వేసి కూడా మేము పూర్తి చేస్తామని చెప్పి కూడా మీరు కేటాయించింది ఎంత అండి? కేవలం 30,000 కోట్ల రూపాయలు కేటాయించారు. మరి ప్రాజెక్టులు ఎలా పూర్తయితాయి? రాజశేఖర రెడ్డి గారు 90%, 80%, 70%, 50% పూర్తి చేసిన ప్రాజెక్టులను కూడా మీరు పూర్తి చేయలేకపోయారు అంటే మరి మీ మేనిఫెస్టోకి ఏ విలువ ఉంది? పోయిన మేనిఫెస్టోలో మీరు చెప్పిన మాట మీరే నిలబెట్టుకోకపోతే ఈ మేనిఫెస్టోలో మిమ్మల్ని ఎందుకు ప్రజలు నమ్మాలి అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. పోయిన మేనిఫెస్టోలో ఇదే వైసీపీ ప్రభుత్వం, ఇదే వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విషయము 3,000 కోట్ల రూపాయలు ధర స్థిరీకరణ నిధి కోసం రైతులకి ప్రతి సంవత్సరము పక్కన పెడతాము, దాంట్లో నుంచి మద్దతు ధర వచ్చేటట్టు ప్రతి రైతుకి మేము అండగా నిలబడతాము అని మీరు పోయిన మేనిఫెస్టోలో మాటిచ్చారు. మరి దానికైతే ఏమిటి? ఎప్పుడు ఏ సంవత్సరం మీరు 3,000 కోట్లు ధర స్థిరీకరణ నిధి కోసం పక్కన పెట్టారు? మరి మీరు ఒక్క సంవత్సరం కూడా పక్కన పెట్టకుండా ఇప్పుడు కొత్త మేనిఫెస్టో రిలీజ్ చేస్తే మీ పాత మేనిఫెస్టోకు విలువేమిటి, మీ మాటకు విలువేమిటి? అలాగే 4,000 కోట్లతో పంట నష్టపరిహారం కోసం పక్కన పెడతామన్నారు ప్రతి సంవత్సరం. ఒక్క సంవత్సరం అయినా మీరు పక్కన పెట్టారా? ఒక సంవత్సరం అయినా? వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా రానున్న 5 ఏళ్లలో 4 దఫాల్లో కలిపి మొత్తంగా 1.50 లక్షల దాకా అందిస్తామని వైఎస్ జగన్ అన్నారు. ప్రస్తుతం 75,000గా ఉన్న వైఎస్ఆర్ చేయూతను 1.50 లక్షలకు పెంచుతామని వైసీపీ మేనిఫెస్టోలో పేర్కొన్నారు. తద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కా చెల్లెమ్మలకు 45 నుంచి 60 ఏళ్ల వయసు ఉన్న నా అక్కా చెల్లెమ్మలకు మరింత ఆదాయం సంపాదించుకునే దిశగా ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం ఇంతకుముందు 75,000 ఉండేది. లాస్ట్ 5 ఇయర్స్లో లాస్ట్ రెజ్యూమ్లో 4 దఫాలుగా ప్రతి అక్క చెల్లెమ్మకు వైఎస్ఆర్ చేయూత కింద, మరీ ముఖ్యంగా నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, నా మైనారిటీ అక్క చెల్లెమ్మలకు 45 నుంచి 60 సంవత్సరాల మధ్యలో వయసులో ఉన్న నా అక్క చెల్లెమ్మలకు చెయ్యి పట్టుకొని నడిపిస్తూ వాళ్ళకి ఏదో ఒక ఆదాయం ఉండాలి, వాళ్ళు ఆ ఆదాయంతో నిలదొక్కుకోవాలి, వాళ్ళు సొంత వ్యాపారాలు చేసుకోగలగాలి, వాళ్ళకు మరింత ఆదాయం వాళ్ళు సంపాదించుకునే పరిస్థితిలోకి వాళ్ళు పోవాలి, వాళ్ళకు పెన్షన్ కానీ ఇలా చేయూత కానీ ఇలా ఏదో ఒక ఆదాయం ఖచ్చితంగా వాళ్ళకు ఉండాలి అని ఉద్దేశంతో వైఎస్ఆర్ చేయూతను కొనసాగిస్తూ ఉన్నాం. ఇంతకుముందు 5 ఏళ్లలో 4 దఫాలుగా 75,000 ఇచ్చాం. దాన్ని మళ్ళీ కొనసాగిస్తూ మళ్ళీ 4 దఫాలు 1,50,000 దాకా 1,50,000 వరకు తీసుకొని పోతాం. సేమ్ బెనిఫిషరీస్ను సేమ్ బెనిఫిషరీస్కు ఇంకా అది ఆగిపోకుండా ఆ స్కీమ్ మళ్ళీ చేయూత వాళ్ళని మళ్ళీ చేయబట్టుకొని ఇంకా ఎక్కువగా నడిపించే కార్యక్రమం జరుగుతుంది. సేమ్ వైఎస్ఆర్ కాపు నేస్తం ఇకపై 1,20,000 వరకు
ఇంతకుముందు 4 దఫాల్లో 60,000 ఇచ్చాం. ఈ పీరియడ్లో మళ్ళీ వచ్చే పీరియడ్లో మళ్ళీ ఈ 4 దఫాల్లో మరో 60,000తో 1,20,000 వరకు పెంపు. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ఈ 58 నెలల కాలంలో 3 దఫాల్లో 45,000 ఇచ్చాం. ఇప్పుడు మళ్ళీ ఈ 5 ఏళ్లలో ఈ 4 దఫాల్లో మరో 60,000 ఇస్తూ 1,05,000 వరకు దాన్ని పెంపు. జగనన్న అమ్మఒడి ఇది నిజంగా నా పెట్ ప్రాజెక్ట్. అంటే అన్నీ ఎవడు ఊహించిన ప్రాజెక్టులు, అన్నీ నా పెట్ ప్రాజెక్ట్స్, కానీ అన్నీ నా ప్రజల కష్టాల నుంచి, వాళ్ళ కష్టాలను చూసి వాటిని మంచి బాగుపరచాలి, వాళ్ళ బ్రతుకులను తాపత్రయం నుంచి బయటకు వచ్చిన ప్రతి స్కీము. జగనన్న అమ్మఒడి అనేది పిల్లలకు సంబంధించింది కాబట్టి నాకు మనసుకు చాలా దగ్గర. ఇది ఇంతకుముందు 15,000 రూపాయలు ఉండేది అమ్మఒడి. 13,000 అక్క చెల్లెమ్మల చేతికి నేరుగా ఇచ్చే పరిస్థితి. మరో 2,000 వాళ్ళ స్కూలు బాగోగుల కోసం SMF, TMF, స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్, టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ కింద తల్లులకే ప్రశ్నించి హక్కు కల్పిస్తూ వాళ్ళ గవర్నమెంట్ బడుల స్కూల్స్ మెయింటెనెన్స్, టాయిలెట్ మెయింటెనెన్స్ కోసం 2,000 రూపాయలు వాళ్ళకు ప్రశ్నించే హక్కు కల్పిస్తూ వారి తరపున ఇచ్చే కార్యక్రమం. ఆ అమ్మఒడి 15,000 కాస్త 17,000కు పెంచుతా ఉన్నాం. జగన్ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో చూశాక ఎన్నికలకు ముందే ఆయన రాజీనామా లేఖలా ఉందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. 200 రూపాయల పెన్షన్ను 2,000 చేసింది చంద్రబాబు నాయుడు. జగన్ 5 ఏళ్లలో 500 పెంచుతానని మేనిఫెస్టోలో ప్రకటించడం ఆయన దివాలాకోరుతనానికి నిదర్శనమన్నారు. ఎన్నికలకు ముందే జగన్ అస్త్ర సన్యాసం చేసినట్లు వైసీపీ మేనిఫెస్టో స్పష్టం చేస్తుందని విమర్శించారు. అందుకే చెప్తున్నా 2 బట్టలు 100 రూపాయల విషయం పోతుంది. అమ్మా జగన్మోహన్ రెడ్డి గారికి సవరణ మేనిఫెస్టో విడుదల చేశారు. అది చూస్తే నాకు అర్థమైపోయింది, రాజీనామా లేఖ ఇచ్చేశాడని. ఎవరన్నా ఎన్నికలు ఓటమి తర్వాత రాజీనామా లేఖ ఇస్తాడు. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందరనే రాజీనామా లేఖ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో 200 రూపాయల పెన్షన్ ని 2,000 రూపాయలు చేశారు. 2,000 రూపాయలు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వచ్చి ఇంకొక 3 సంవత్సరాల తర్వాత 250 రూపాయలు పెంచుతాడంట. వృద్ధులు వెళ్తున్నా అమ్మా 2 నెలలు ఒప్పికపట్టు. మన ప్రభుత్వం అంటే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది. 3,000 రూపాయల పెన్షన్ ని 4,000 రూపాయలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం తల్లి. అంతేగా తల్లి, వాలంటీర్ వ్యవస్థ మేము కొనసాగిస్తాం. కేవలం పెన్షన్ కాదు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు నేరుగా మీ గడపకి చేర్చే బాధ్యత మేము తీసుకుంటాం తల్లి. అమ్మా నేను 3,132 కిలోమీటర్లు పాదయాత్ర చేశా. ప్రజలు పడుతున్న కష్టాలను నేరుగా నేను తెలుసుకున్నా తల్లి. అది తెలుసుకున్న తర్వాత పవన్ అన్న చంద్రబాబు గారితో చర్చించి బాబు సూపర్ 6 మేనిఫెస్టో రూపొందించాం తల్లి. వాళ్ళ ఉద్యోగాలు వచ్చే సమయానికి ఉద్యోగాలు లేని పరిస్థితి. అందుకే మొదటి హామీ ఉద్యోగాలు. ఇప్పుడు అదే గ్యాస్ ధర 1,200 రూపాయలు పెరిగింది తల్లి. అందుకే ప్రతి కుటుంబానికి ప్రతి ఏడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్. వాళ్ళందరూ ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళిత సోదరుల కోసం 27 సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చాం. ఒక్క విద్యలోనే బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఫీ రీంబర్స్మెంట్, పీజీ ఫీ రీంబర్స్మెంట్, విదేశీ విద్య లాంటి కార్యక్రమాలు చేపట్టాం తల్లి. కానీ ఈ ప్రభుత్వం ఏం చేసింది? దళితులకి రావాల్సిన 27 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసింది తల్లి. అంతేకాదమ్మా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పుడు లేని విధంగా దళితుల పైన దాడులు జరుగుతున్నాయి. వాళ్ళ పార్టీకి చెందిన ఒక యాదవ్ ఉన్నాడు, అతని పేరు దయచేసి గుర్తుపెట్టుకోండి, అనంతబాబు. ఈ అనంతబాబు గంజాయి మత్తులో అతని దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అతి కిరాతకంగా కొట్టి చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేశాడు తల్లి. ఆ వ్యక్తికి ముఖ్యమంత్రి గారు ఏం ఇచ్చారు తెలుసా? ఎమ్మెల్సీ పద్ధతులు. మొన్న ముఖ్యమంత్రి గారు బస్ యాత్రకు వెళ్తే ముఖ్యమంత్రి గారు పక్కన ఆ వ్యక్తిని నుంచోబెట్టుకుంటారు. చూడండి దళితులంటే ఎంత చిన్న చూపు ఈ ప్రభుత్వానికి. అమ్మా దళితులకి రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు కట్ చేస్తారు. దళితులు ఎవరైనా వాళ్ళ హక్కుల గురించి పోరాడడానికి వస్తే వాళ్ళని కూడా చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేస్తున్నారు తల్లి. ఇంకో పక్కన మా మైనార్టీ సోదరులు కూడా ఆలోచించాలి.
అమ్మ 2014లో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. ఆనాడే రంజాన్ తోఫా ఇచ్చాం, ఇమాం మాజులకి గౌరవ వేతనం ఇచ్చాం, హజ్ యాత్రలు సబ్సిడీ ఇచ్చి మరి పంపించాం. రంజాన్ మాసం వస్తే మసీదులకి రంగులు వేసినా కూడా డబ్బులు ఇచ్చాం తల్లి. కానీ ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మైనారిటీలకి చాలా అన్యాయం జరిగింది. ఈ రోజు హత్యలు ఆత్మహత్యలు జరిగే పరిస్థితి మనందరూ తెలుసు. ఇస్లాంలో ఆత్మహత్య చేసుకుంటే మహాపాపం. అలాంటిది నంద్యాల అబ్దుల్ సలాం అది మొత్తం కుటుంబం కలిసికట్టుగా ఆత్మహత్య. వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో ఫట్ కూటమి సూపర్ 6 బ్లాక్ బస్టర్ హిట్ అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. కలెక్టరేట్లు, రైతు బజార్లు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చిన జగన్ బటన్ నొక్కుడు పేరుతో ప్రజాధనాన్ని లూటీ చేశారని విమర్శించారు. 5 ఏళ్లలో అభివృద్ధి చేయకుండా రాష్ట్ర వినాశకుడిలా మారారని మండిపడ్డారు. ఈ రోజు మీరు చూసుంటారు ఆయన ఎలక్షన్ మేనిఫెస్టో. ఏం తమ్ముళ్ళు సూపర్ 6 మీరు చూశారు, అది సూపర్ హిట్. జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో వెలవెలబోయింది. ఏమైనా ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా, ఏమైనా ఉందామ్మా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా ఆడబిడ్డలకు మీకు ఏమైనా కనపడిందా అని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు మీకు ఉద్యోగాలు వస్తున్నాయని అడుగుతున్నా. రైతులు మీకేమైనా న్యాయం చేస్తానని చెప్పాడా అని అడుగుతున్నా. దేనికి ఎలక్షన్ మేనిఫెస్టో అంటే నా వల్ల కాదు, దోచుకోవాల్సింది దోచుకున్నా, దాచుకోవాల్సింది దాచుకున్నా, ఇప్పుడు చేతులెత్తేస్తానని చేతులెత్తేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. తమ్ముళ్ళు ఇక్కడ చూడండి, ప్రజాసేవ చేయాలని వచ్చినటువంటి వ్యక్తులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు. డబ్బుల కోసం రాలేదు, వాళ్ళు పేరు కోసం వచ్చారు. సేవ ద్వారా పేరు రావాలని ఆలోచించారు. ఇక్కడున్నాడు ఒక ఆయన, నేను ఎమ్మెల్యే చేశా తండ్రి చనిపోతే. నాకు జ్ఞాపకం, బై ఎలక్షన్ వస్తే ఇక్కడనే క్యాంప్ పెట్టి జ్ఞాపకం దా తమ్ముళ్ళు ప్రజలను అడుగుతున్నా. ఆ విధంగా 4 సార్లు ఎమ్మెల్యే చేస్తే ఇప్పుడు మనందరికీ నాకు కాదు ఈ నియోజకవర్గానికే ఒక సవాలుగా తయారయ్యాడు. ఆ సవాలుకు సరైన మెడిసిన్ ప్రశాంత్ రెడ్డి గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాజకీయం అంటే దోపిడీ, అది జగన్మోహన్ రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి సిద్ధాంతం. రాజకీయాలంటే సేవ, రాజకీయాలంటే మంచి చేయాలి, సమాజాన్ని బాగు చేయాలనేది వేమిరెడ్డి గారి కుటుంబం యొక్క సిద్ధాంతం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మీరు చూశారు అంతపడుపు దినేష్ రెడ్డి గారి పని ఏం చేశారో మనమే చూశాం. ఇప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఒక ఆడబిడ్డ అనే గౌరవం కూడా లేకుండా సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడితే ఆవిడ పారిపోతుందనుకుంటున్నారు, కానీ ఆవిడ పారిపోదు, వీళ్ళని పారగొడతాదని మరొకసారి తెలియజేస్తున్నా. ఎందుకంటే రాజకీయాల్లో హుందాతనం ఉండాలి, పద్ధతి ఉండాలి, కొన్ని విలువలు ఉండాలి. ఈ విలువల్ని పూర్తిగా నాశనం చేసి ఇష్టానుసారంగా వీళ్ళు మాట్లాడే మాటలు చూస్తా ఉంటే పేటీఎం బ్యాచ్, ఈ బ్యాచ్ నాకు అనిపిస్తా ఉంది కుక్కల మారిగా మొరుగుతున్నారు. జగన్ అవినీతి పాలనను అంతమొందించాలని హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థి బాలకృష్ణ గూడూరు పట్టణ ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన గూడూరుకు విచ్చేశారు. టవర్ క్లాక్ సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సదస్సులో మాట్లాడారు. ప్రపంచ దేశాలకే ఆదర్శమైన పాలకుడు చంద్రబాబు నాయుడు అని అన్నారు. మహాకూటమి ఎంపీ అభ్యర్థి వరప్రసాద్, ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ కుమార్ ను గెలిపించాలని కోరారు. ఇవాళ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇవాళ రేపు జరగనున్న ఎన్నికల్లో ఒంటరివాణ్ణి అన్నాడు. మరి కోడికత్తి, గొడ్డలి, మొన్న గులక రాయి, అటువంటి నీచమైన రాజకీయాలకి సానుభూతి పొందడానికని
అతను మనిషే అష్టవంకరలుగా ఉంటాడు, పైనుంచి కింద దాకా ఆపద మస్తకుడు, లక్షల కోట్ల పక్షకుడు, పక్షపాత రూపకుడు, అవినీతి అర్భకుడు, కుంభకోణాల కేచకుడు, ముఖ్య కంత్రి మహా మూర్ఖుడు, అలాగే ముచ్చి మూతి ముద్రష్టపుడు, అలాగే మన రాష్ట్రానికి రావణ పాలకుడు, ధన మాన ప్రాణ చోరకుడు జగన్. అదే ఇక అతను అభివర్ణించాలంటే ఇంకా అంతకంటే రేపు ఓటుతోనే మీరు చెప్పాలి, ఇంకా అంతకంటే ఏంటో అన్నాడు కదా. నేనుంటే ఎంత కుర్రతో దుర్మార్గం దగా మోసం ఉంటుందో చూపించాడు. ఇక ముందు మీరంతా కూడా ఇవాళ కూటమంతా ఒకటయ్యాము, పార్టీలన్నీ ఇవాళ మన తెలుగుదేశం అయితేనేమి, మన జనసేన అయితేమి, అలాగే మన బీజేపీ అయితేనేమి, అందరం ఈ కుటుంబ శక్తిని ఎదుర్కొనే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికి లేదు 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 అని తెలియజేస్తున్నాను. ఈ యొక్క కూటమి ఒక నిప్పుల ఉప్పెన, ఈ కూటమి ఒక అగ్నిపర్వత విస్ఫోటన, ఈ కూటమి ఒక పాశుపతాస్త్రం. దీన్ని ఎదుర్కొనే శక్తి ఎవరికి లేదు. నేను ఒకటే కోరుకునేది మిమ్మల్ని అందరినీ, మీరంతా అంటే మనకి ఓటు చాలా ముఖ్యం. అంటే మన తల రాతల్ని మార్చేది ఓటు. ప్రజాస్వామ్యంలో ఈనాడు మనిషికున్న ఆయుధం ఓటు. ఆ ఓటును సద్వినియోగపరుచుకుని మీ ఉద్దేశాలను ప్రతిబింబించేసే, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే సరైన ప్రతినిధుల్ని ఎన్నుకోవాల్సిన, అలాగే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన, సమాజ స్థాపన కోసం, సమాజంలో ఉన్న వ్యత్యాసాలను నిర్మూలించడం కోసం, సామాజిక న్యాయం అందరికీ అందించడం కోసం వినియోగించవలసిన పవిత్రమైన సాధనం ఓటు. దాన్ని ఏదో వెలగట్టి కుదువు పెట్టి మీ స్వార్థాలకో, మీ యొక్క స్వప్రయోజనాలకో వినియోగించారంటే మీ ఓటుని మీరు దుర్వినియోగపరుచుకున్నట్టు అవుతుంది. అలాగే ప్రజాస్వామ్యాన్ని, మీ స్వాతంత్రాన్ని మీరే హత్య చేసినట్టు అవుతుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు విజన్, మరి ఆనాడు 2020 విజన్తో వచ్చాం, సాధించాం చాలా వరకు. మరి ఇప్పుడు 2047 విజన్తో మీ ముందుకు వచ్చాం. ఆయన విజను ప్రపంచ దేశాలకే ఒక ఆదర్శం చంద్రబాబు నాయుడు గారు. జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి సాక్షిగా మాటిస్తున్న ఆగస్టు 15వ తేదీలోపు 2 లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఏ అవినీతి చేయకుంటే రుణమాఫీ చేయడం ఈజీ అని అన్నారు. ఇందుకు తన వద్ద నిర్దిష్టమైన ప్రణాళిక ఉందన్నారు. తనపై విమర్శలు చేస్తున్న కేటీఆర్ ఈ పిల్లగాడు అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆర్థిక క్రమశిక్షణను పాటించడమే కాకుండా రాష్ట్రం యొక్క ఆదాయాన్ని పెంచుకోవడం ద్వారా రుణమాఫీ ఎట్లా చేయాలనో నా దగ్గర పక్కడ్బందీ ప్రణాళిక ఉంది. 15 ఆగస్టు ఎంతో దూరం లేదు. 2014లో లక్ష రుణమాఫీ చేస్తాను, 2019 వరకు చేయలేదు. 2018లో ₹1,00,000 రుణమాఫీ చేస్తాను, 2024 వరకు కూడా చంద్రశేఖరరావు చేయలేదు. చంద్రశేఖరరావు లాంటి చరిత్ర నాది కాదు. నేను ఇప్పుడు కూడా మీ ద్వారా స్పష్టంగా చెప్తున్నా, పెద్దమ్మ తల్లి సాక్షిగా 15 ఆగస్టు లోపల రైతు రుణమాఫీ చేసి తీరుతా. నా ప్రణాళిక నాకున్నది, ఆర్థిక క్రమశిక్షణ నాకున్నది. అన్ని రకాల నిర్ణయాలు తీసుకుంటాము. ఆయన రాజేందర్ ఆర్థిక మంత్రి ఉండే అన్ని తెగనమ్మిండు, అమ్మినప్పుడే ఆయనే ఉన్నాడు కదా. ఇవాళ ఆయన ఏందో శిల్క పలుకులు వలుకుతున్నాడు. ఇప్పుడు వాళ్ళు కాకూడదనే చూస్తున్నారు. రైతులను ముంచాలి, రైతులు ఆత్మహత్యలు చేసుకోవాలనేదే రాజేందర్ది, కేటీఆర్ది కోరిక. వాళ్లకు ఒక మంచి పని జరగాలని లేదు. పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడదు అన్నట్టు వాళ్ళలాకి ఎంతసేపు దోపిడీ చేసి దొంగతనాలు చేసి వాళ్ళ ఆస్తులు పెంచుకోవాలనుకుంటారు. మేము దోపిడీ చేయకుంటుంటే ఆటోమేటిక్గా రుణమాఫీ జరుగుతా. నేను నమ్మకంగా చెప్తున్నా. ఇక ఆయన అన్నీ చెప్తాడమ్మా. ఆయన ఏమైంది, ఆయన పాయింట్ ఎందుకు వేసుకున్నాడమ్మా? డ్రాయర్ మీద ఎందుకు తిరుగుతలేడు? ఎందుకు తిరుగుతలేడు?
ఇట్లాంటి తిక్క మాటలకు తల తిక్క సమాధానాలు తప్పేమన్నుందా? स्वामी बोलो मैं साफ है हमारे सोचधारा हम इलेक्शन मैनिफेस्टो में हम दिखा दिए। मतलब आगे हमारे सरकार बने तो हम क्या करने वाले हैं सबके सामने हम लोग हमारा मैनिफेस्टो आपके सामने रख दिए। आप उसके आधार पर आप वोट देने के लिए सोचो। भारतीय जनता पार्टी ये बात नहीं कह रहा है, हमारे खिलाफ इल्जाम लगाने में लग गए, आरोप हमारे खिलाफ लगाने में लग गए। आपका सोचधारा क्या है? आपका इलेक्शन मैनिफेस्टो क्या है? पिछले 2 बार आप इलेक्शन मैनिफेस्टो दिया हुआ है, कुछ अमल हुआ क्या? तो भारतीय जनता पार्टी हिडन एजेंडा के बारे में कुछ कह रहा ही नहीं, तो उल्टा इल्जाम लगा के चुनाव जीतने के लिए कोशिश करे। कर्नाटक में भी वही हुआ, मध्य प्रदेश में भी वही हुआ, राजस्थान में भी वही हुआ है। तो अमित शाह और नरेंद्र मोदी जी झूठ बोलकर इस बार चुनाव जीतने के लिए कोशिश कर रहा है। రేవంత్ కు పార్లమెంటు ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకుందని, ఓటమి వస్తే సీఎం పదవి పీకేస్తారని భయం ఉందని, హామీలను అమలు చేయలేక దేవుళ్లపై ఒట్లు వేస్తున్నారు, రిజర్వేషన్లపై మాట్లాడుతున్నారని కరీంనగర్లో మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 4.5 నెలల పాలనలో తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం చేసింది ఏమీ లేదన్నారు. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి భయంతో ఏం మాట్లాడుతున్నాడు? బీఆర్ఎస్ బీజేపీ కలిసిందట, బీజేపీ రేపు రిజర్వేషన్లు ఎత్తేయడానికి బీఆర్ఎస్ సహకరిస్తుంది అని మాట్లాడితే ఇది మతిలేని మాటలా, అతి తెలివి మాటలా? రేవంత్ రెడ్డి గారికి అయితే మతి మరపన్న అయి ఉండాలి, లేదా అతి తెలివన్న అయి ఉండాలి. బీఆర్ఎస్ కదా ఈ దేశంలో అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసింది బీఆర్ఎస్ పార్టీ. తమిళనాడు తరహాలో రిజర్వేషన్లు పెంచుకోవడానికి రాష్ట్రాలకు అనుమతి ఇవ్వాలని మన రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేసింది మన కేసీఆర్, మన బీఆర్ఎస్ పార్టీ. ఒక్కసారి కాదు 2 సార్లు తీర్మానం చేశాం. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టాం. మా బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు లోక్సభలో తమిళనాడు తరహాలో రిజర్వేషన్లు పెంచుకోవడానికి రాష్ట్రాలకు అనుమతి ఇవ్వాలని చెప్పి పార్లమెంట్లో కొట్లాడింది కూడా బీఆర్ఎస్ పార్టీ. కానీ వాళ్ళు రేవంత్ రెడ్డి గారు దాన్ని తిప్పి మాట్లాడతాడు. అయితే అతి తెలివి లేదా మతిమరుపు. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తున్నది? మేమేమో రిజర్వేషన్లు పెంచడానికి రాజ్యాంగ సవరణ చేయమని మేమంటే, ఈయన గారు ఏం ఆరోపణ చేస్తున్నాడు? రిజర్వేషన్లు తీసేయడానికి ఇలా బీఆర్ఎస్ బీజేపీకి సపోర్ట్ చేస్తుందనే అతి తెలివి మాటలు మాట్లాడుతున్నాడు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? నువ్వు ఓటమి భయం పట్టుకొని ఇలాంటి సెంటిమెంట్లను రెచ్చగొట్టడం ద్వారా, అబద్దాలు చెప్పడం ద్వారా, గోబల్స్ ప్రచారం ద్వారా ఏమన్నా గండం గట్టెక్కాలని ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. 2 పార్టీలు అట్లే ఉన్నాయి. ఇలా మోడీ గారు ఏమంటున్నారు? హిందువుల ఆస్తులు ముస్లింలకు పంచుతారు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఆయన సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఈయన అంటున్నాడు బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు తీసేస్తారని ముఖ్యమంత్రి గారు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రజల ఎజెండా లేదు, పేదల ఎజెండా లేదు, రైతుల గురించి మాట్లాడరు, దళితుల గురించి మాట్లాడరు, గిరిజనుల గురించి మాట్లాడరు, సంక్షేమం పట్టదు. మీరు కేవలం సెంటిమెంట్ మీద రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా జరుగుతుందా? కేసీఆర్ గారి లాంటి నాయకుడు ఉండగా హిందువుల ఆస్తి ముస్లింలకు పంచరు, ముస్లింల ఆస్తి హిందువులకు పంచరు. కేసీఆర్ లాంటి నాయకుడు ఈ దేశంలో ఎంతో మంది రీజనల్ పార్టీస్ ఉన్నాయి, ఎంతో మంది బలమైన నాయకత్వం ఉన్నది. రిజర్వేషన్లు రద్దు జరుగుతుందా? రిజర్వేషన్లు పెంచాలే తప్ప రద్దు అనేటువంటి జరుగుతుందా ఈ దేశంలో? నా అది జరగది, నా ఇది జరగది అంటే 2 పార్టీలు కూడా ఏంటంటే ప్రజలను సెంటిమెంట్తో, వాళ్ళ ప్రజలతో సెంటిమెంట్ ద్వారా గెలవాలని, సెంటిమెంట్ రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇది ప్రజల ఎజెండా ఏది? బీజేపీ గెలిస్తే సిలిండర్ ధర పెరిగింది, గ్యాస్ ధర పెరిగింది, జీఎస్టీ పెట్టి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి. ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినాక ధరల మీద అదుపే లేదు. కందిపప్పు ధర 170 రూపాయలు అయింది, సిమెంట్ బస్తా 65-70 రూపాయలు పెరిగింది, స్టీల్ పెరిగింది, కంకర పెరిగింది, ఇసుక ధర పెరిగింది. పేదవాడు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు, పేదవాడు కడుపు నిండా అన్నం తినే పరిస్థితి లేదు. ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి, పరిపాలన గాలి కొదిలేసినారు. ఇవాళ ఇవన్నీ కూడా దీని మీద ఎజెండా జరగాలి. కానీ ఇవాళ వీటిని అటు బీజేపీ పట్టించుకోదు, ఇటు కాంగ్రెస్ కూడా పట్టించుకోదు. పేదల ఎజెండా మర్చిండ్రు. ఇద్దరికి కూడా ఓటమి భయంతోని ఇవాళ సెంటిమెంట్ చుట్టూ రాజకీయాలు తిప్పే ప్రయత్నం చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వాళ్ళిద్దరికీ నరకం అంటే ఏంటో చూపిస్తా, వాళ్ళ అంతు తేల్చేందుకే తూర్పుగోదావరి జిల్లాలో పోటీ చేస్తున్న
ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మెగా డిఎస్సి అని ఊదరగొట్టి ఇప్పుడు దగా డిఎస్సి ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో ఫట్ కూటమి సూపర్ 6 బ్లాక్ బస్టర్ హిట్. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.